వైసీపీలో ముఖ్యమైన నాయకులందరూ కూడా జైళ్లల్లో ఉండాలా, కోర్టుల చుట్టూ ఉండాలి, మాట్లాడడానికి భయపడాలా. అప్పుడు ఏదైనా సరే వ్యతిరేకత, ప్రజా వ్యతిరేకత ఎక్స్‌పోజ్ కాదు. ప్రజలకి సంక్షేమ పథకాలు ఇవ్వకపోయినా, ప్రజలకు సంబంధించి చెప్పిన మాటలు ఆచరణలో పెట్టకపోయినా, దాన్ని ప్రతిపక్షం నిలదీస్తే, దాని మీద చర్చకు తెస్తే, ఆ చర్చ ద్వారా ప్రజలు ఆలోచించి అప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకులవుతారు. అదే ప్రతిపక్షాన్ని తొక్కిపడేస్తే, వాళ్ళ మీదన ఏదో ఒక కేసులు పెడితే, దాని మీదనే చర్చని పత్రికల్లో వస్తూ ఉంటే, ఆ విధమైనటువంటి ఆలోచనలతోనే ప్రజలుంటారు అన్నటువంటి ఒక ధోరణిని ప్రస్తుతం అవలంబిస్తున్నటువంటి పద్ధతి. కాకాని గోవర్ధన్ రెడ్డి మీద మొన్న ఒక కేసులో అరెస్ట్ చేశారు. అది కూడా అక్రమ మైనింగ్ జరిగిన చోట్లన ఎస్సీలని తిట్టారు అంటూ ఒక అధికారి పెట్టిన కేసు ఆధారంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఆ తర్వాత ఏదో నిన్నొచ్చేటప్పటికి ఒక నకిలీ టోల్ గేట్ పెట్టి డబ్బులు వసూలు చేశారు అన్నటువంటిది మరొక కేసు అయితే, ఇప్పుడు తాజాగా అప్పట్లో ఎవరిని గురించినో ఏదో సోషల్ మీడియాలో దుర్భాషలాడారంటూ గుంటూరు పోలీసులు పీటీ వారెంట్ వేసి తనని అరెస్ట్‌కి ఇదే పీటీ వారెంట్ మీదన గుంటూరుకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం. వరుసబెట్టి ఇక జైళ్ళ చుట్టూ తిప్పడం, కోర్టుల చుట్టూ తిప్పడం. ఇక భవిష్యత్తులో వైసీపీలో ఉండాలంటే ఏ నాయకుడైనా భయపడాలి. వైసీపీ తరపున మాట్లాడాలన్నా, లేదా అధికార పక్షానికి వ్యతిరేకంగా మాట్లాడాలన్నా వణకాలి అన్నటువంటి రూట్‌లో నడుస్తుంది.